కానీ గొప్ప అవకాశం అని చెప్పి నేను ఈ సందర్భంగా కొడంగల్ ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, ఈడ సజీవ సాక్షిగా పెద్దలు ఉన్నారు. వెంకట్రావు గారు లాంటి సీనియర్ నాయకులు ఎంతోమంది, ఒకవైపున ముద్దప్ప, ఇంకొక వైపున నందారం కుటుంబం. ఈ నియోజకవర్గంలో 55 సంవత్సరాల రాజకీయ చరిత్రను గమనించినప్పుడు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారికి నేను వివరిస్తున్నా. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం అంటే ఒకవైపున గుడి, మరోవైపున గడి. 50 సంవత్సరాలు ఈ శాసనసభ నియోజకవర్గ పరిధిలో గిరిగీసుకున్నట్టుగా రాజకీయాలను నడిపిన ఉద్దండులు ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం గుడి గడి ఏకమై కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక నందన వనంగా, పాడి పంటలతో విరసిల్లే వేదికగా ఈరోజు కలిసి వచ్చినందుకు ఆ వైపును ఈ వైపును ఇద్దరిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జగ్గప్ప కావచ్చు, ఈనాటి చైర్పర్సన్ నందారం ప్రశాంత్ కావచ్చు, 4వ తరం ఈరోజు ఇక్కడ రాజకీయాలలో వాళ్ళు ఉన్నారు. ఈనాడు నందారం వెంకటయ్య గారు, నందారం సూర్యనారాయణ గారు ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా పనిచేసి ఆనాడు పెద్ద ఎత్తున ఈ గుడిని నిర్మించాలి, తెలంగాణ పేదల తిరుపతిగా దీన్ని అభివృద్ధి చెయ్యాలి అని కలలు కన్నారు. ఆ తర్వాత అనురాధమ్మ గారు, ఆ తర్వాత ప్రశాంత్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భావించిండ్రు నందారం సూర్యనారాయణ గారు టీటీడీ మెంబర్గా ఉన్నప్పుడు ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేసి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ని కూడా నిర్మించడం జరిగింది. అయినా ఈ కార్యక్రమం వివిధ కారణాల చేత ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంటే ఒకరోజు సుందర వరదాచార్యులు దామోదర్ రాజ నరసింహ గారికి నేను వివరిస్తున్నా. సుందర వరదాచార్యులు అంటే ఈ దేశంలోనే, భారతదేశంలో గర్వించదగ్గ ఆగమ శాస్త్ర సలహాదారులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారికి ఏ ముహూర్తం నిర్ణయించాలన్నా, బ్రహ్మోత్సవాలను నిర్వహించాలన్నా సుందర వరదాచార్యులు గారు పెట్టిన ముహూర్తమే స్వామివారి ముహూర్తం.